విద్యా వినయ సంపన్నం వీతరం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శారదా శారదాంబోజవదనావదనాంబుజే. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఎందుకు విశేషమైనటువంటి రోజు అని చెప్తున్నాను అంటే, కార్తీక మాసము అంటేనే చాలా వైశిష్ట్యమైనటువంటి మాసం. మనకి తెలియకుండానే మన శరీరంలో ఉండే ప్రతి రోమము దానంతట అదిగా యాదృచ్ఛికంగా రోమాంచితమయ్యేటువంటి రోజు. బాగా చలికాలంతో కూడి ఉండడం వల్ల తెలియకుండానే మన రోమాలన్నీ కూడా నిక్కపొడుచుకొని ఉంటాయి. ఎప్పుడు రోమం నిక్కపొడుచుకొని ఉంటుంది అంటే శరీరంలో ఒక పులకరింత, ఒక ఆనందము, ఒక తెలియని మహత్తు వచ్చినప్పుడే. అంటే మన ప్రమేయం లేకుండా మన శరీరానికి అవసరమైనటువంటి పులకరింతనిచ్చేటువంటి మాసం ఏదైనా ఉంది అంటే కార్తీక మాసం. ఇంకా విశేషం ఏమిటి అంటే, మనందరికీ కూడా అవసరం ఉన్నా లేకపోయినా వినయ విధేయతలను ఇచ్చేటటువంటి మాసం కూడా కార్తీక మాసం. మిగతా మాసాల్లో చేతులు ఎగరేసుకుంటూ తిరిగే వాళ్ళు కూడా కాస్త చేతులు కట్టుకొని నడుస్తూ ఉంటారు. అంటే స్వతసిద్ధంగా మనకు అవసరమైనటువంటి వినయ విధేయతల్ని కూడా ఈ మాసం మనకి ప్రసాదిస్తూ ఉంటుంది. అందులో పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసము. అందులోనూ ఈ మొత్తము భౌగోళికమైనటువంటి ఒక వింత అద్భుతము కనిపించేటటువంటి మాసం. మీరు ఏ ఆస్ట్రోనాట్లు, ఏ సైంటిస్టులు ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఆస్ట్రానమీ వాళ్ళ దగ్గరికి, భూమికి చంద్రుడు చాలా దగ్గరకు వచ్చేటటువంటి మాసం అండి ఈ మాసము. భూమికి చంద్రుడికి దూరము చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి అంత మహత్తరమైనటువంటి మాసము ఈ మాసము. దీనిని అందుకనే మన ఋషులు ముందే దర్శించి కౌముదీ మాసము అని పిలుస్తారు. ఈ మాసానికి ఇంకొక పేరేమిటి అంటే కౌముదీ మాసం. కౌముదీ అంటే వెన్నెల, అద్భుతమైనటువంటి వెన్నెల. మరి ఈ వెన్నెల ఎక్కువగా భూమి మీద ప్రభావం చూపించేటువంటి మాసము 12 మాసాల్లో ఏదైనా ఉంది అంటే ఈ కార్తీక మాసములో మాత్రమే ఆ వెన్నెల. మరి ఈ చంద్రుడు భూమికి దగ్గరకు వస్తున్నాడు, వెన్నెల అంటున్నాడు. ఏమిటండి దీంట్లో మేము భగవన్నామ సంకీర్తనం చేస్తే ఏమిటి ప్రత్యేకత అంటే, చంద్రుడు మనఃకారకుడు. చంద్రమా మనసో జాతః అని మనకి పెద్దలు చెప్తారు. ఈ మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఎప్పుడైనా సరే మన మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు. మన మనస్సు ఉన్నతంగా ఉండాలన్నా, కిందకి పడిపోవాలకి మూలం ఎవరు? చంద్రుడు. కాబట్టి ఇది ఎక్కువ మటుకు రాత్రి ఉండేటటువంటి నెల ఏదైనా ఉందంటే అది కార్తీక మాసం. మీకు ఉదయం తక్కువ ఉంటుంది, రాత్రి చాలా ఎక్కువ కాలం ఉంటుంది. తొందరగా మనకి సూర్యాస్తమయము అనేది జరుగుతుంది. సూర్యుడి యొక్క ఉదయం కూడా కొంచెం మెల్లిగా అవుతుంది. అంటే ఎక్కువ కాలము రాత్రులు ఉండేటటువంటి మాసము, చంద్రుడి యొక్క బలము సంపూర్ణంగా ఉండేటటువంటి మాసము ఏదైనా ఉంది అంటే అది ఈ కార్తీక మాసం. కాబట్టి ఇన్ని రకాలు, ఇంకా కేవలం కార్తీకం గురించే మనం మొత్తము చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. మీరందరూ ఎందుకు అదృష్టవంతులయ్యా అంటే, నగర సంకీర్తన పేరు మీద కార్తీక మాసము ఉదయాన్నే లేచి స్నానం చేస్తున్నారు. కార్తీక స్నానాన్ని మించినటువంటి పుణ్యము, సమస్తమైనటువంటి చంద్రుడి యొక్క అమృత కిరణాలు, శక్తులన్నీ కూడా నీళ్లలోకి ఖచ్చితంగా వచ్చి ప్రసరించి తీరుతాయి. అంతటి మహత్తరమైనటువంటి చంద్రశక్తులు నీళ్లను చేరేటటువంటి మాసము ఈ మాసం. కాబట్టి కార్తీక స్నానము కేవలం ఆ నీళ్లు పోసుకున్నంత మాత్రానే మనకి సమస్తమైనటువంటి శక్తులు రావటము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కార్తీక మాసములో అంత ప్రాధాన్యత మనకి స్నానానికి ఇవ్వడమైంది. ఇక దీపాలు, భారతీయులమైనటువంటి మనమందరము కూడా అగ్నిని ఆరాధించేటటువంటి వాళ్ళము. అగ్నిని ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి, అగ్నులు అనేవి మనకి ప్రధానం కాబట్టి దీపానికి కూడా చాలా విశేషం చెప్తారు. సూర్యుడి యొక్క పనిని ఎవరు భూమి మీద ఎక్కువ చేస్తారు? సూర్యుడి యొక్క కిరణాలు పూర్తిగా మన భూమి మీదకి రానప్పుడు ఆ సౌర శక్తిని మనకి ఎక్కువగా ఇచ్చేటటువంటిది ఏమిటి అంటే ధర్మశాస్త్రాలు దీపము అని చెప్తాయి. ఇప్పుడు సూర్యుడి యొక్క కిరణాలు అంత వేగంగా భూమికి రావట్లా. ఒకప్పుడు మనం ఇదే కాలంలో ఇక్కడ ఇలా కూర్చుంటే ఈ సమయానికే, కానీ ఇప్పుడు అలా పట్టట్లేదే. ఇప్పుడు శరీరం చాలా చల్లగా ఉంది. ఎందుకు చల్లగా ఉంది అంటే సూర్యుడి యొక్క సమస్తమైన శక్తులు భూమి దాకా రావట్లేదు. మరి సూర్యుడి యొక్క శక్తి పూర్తిగా భూమి మీద రానప్పుడు ఏం చెయ్యాలి అంటే, మన మహర్షులు బాగా దర్శించి దీపముని ఆరాధించాలి.
దీపముని ఎక్కువగా మనం పెట్టుకోవడం అనే పనులు చెయ్యాలి. అందుకని దీపం వల్ల ఏమవుతుంది, తెలియకుండానే ఆ సౌరశక్తి మన లోపలికి వస్తుంది. ఇవాళ రోజున మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇక మీకు విటమిన్ డి లోపం అండి, ఈ విటమిన్ ఆ విటమిన్ అని చెప్తూ ఉంటారే, ఇదంతా సూర్యుడి యొక్క శక్తి మనకి రానప్పుడు, ఆ శక్తి రానప్పుడు అయితే ఒక హోమగుండం ముందరో అగ్నిహోత్రం ముందరో దీపారాధనల ముందరో కూర్చొని ఉంటే ఆ సమస్తమైనటువంటి శక్తిని మన శరీరం గ్రసించుకుంటుంది, గుంజుకుంటుంది. మనం ఏం చేయక్కర్లా, దీపం దగ్గర కూర్చుంటే చాలు ఆ అవసరమైన బలాన్ని శరీరమే గుంజుకుంటుంది. బాలిక ఉంది, నీళ్లు అక్కడ కనిపిస్తున్నాయి, దాహం వేస్తుంది, ఒక్క చుక్క నీళ్లు పోయంగానే ఆ నీటితో ఉన్న శక్తిని మొత్తాన్ని శరీరమే గుంజుకుంటుంది. మీరేం చేయక్కర్లా నీళ్లు పోసిన తర్వాత. అలాగే దీపం వెలిగించాక కూడా మనం ఏమి చేయక్కర్లా, ఆ దీపం దగ్గర ఇలా ఉన్నంత మాత్రానే ఆ దీపంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి శక్తిని ఈ శరీరం గుంజుకుంటుంది. అందులో ఈ కార్తీక మాసంలో మరీ గుంజుకుంటుంది, అవసరం ఉన్నప్పుడు ఎక్కువ గుంజుకుంటుంది. కాబట్టి అంత శక్తిని ఇవ్వడం కోసం దీపారాధనలకి చాలా వైశిష్ట్యత చూపించారు. అందులోనూ చక్కగా మనం ఉసరిక పండు మీద వేసి చేసినట్లయితే ఇంకా చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ధాత్రి నారాయణుడు అంటారు. అలా ఉసిరి చెట్టు నీడకి ప్రాధాన్యత ఇచ్చారు. కార్తీక స్నానం కూడా ఉసిరి చెట్టు నీడ ఉన్న నీళ్ళల్లో చేస్తే ఇంకా చాలా విశేషమైన ఫలితం వస్తుంది అని మనకి చెప్పడం జరిగింది. కాబట్టి మన స్నానము కానీ, మన దీపము కానీ, మనకి పెద్దలు చెప్పినటువంటి దానాదులు కానీ, భగవన్ నామము కానీ, ఇవన్నీ చాలా ప్రధానం. ఉదయాన్నే మీరు చక్కగా స్నానం చేశారు, ఎంతో అద్భుతంగా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మీరందరూ కూడా పూర్వజన్మలో ఏదో సుకృతం చేసుకున్నారు. ఆ సుకృతము అనేటటువంటిది లేకపోతే ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని చేయగలిగేటటువంటి పని కాదు. ఎన్నో లక్షల కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. అందరూ ఇలా పరమాత్మ వైపు చూడడం కోసం ప్రయత్నం చేస్తున్నారా? కొద్ది మంది మాత్రమే చూస్తున్నారు. ఎందుకు ఆ కొద్ది మంది అంటే వీళ్ళకి జన్మాంతరం నుంచి ఏదో సంస్కారం ఉంది. ఆ సంస్కారం ఉన్నటువంటి వాడు మాత్రమే ఈ కార్తీక స్నానాదులు కానీ, కార్తీకంలో భగవన్ నామము కానీ చేస్తారు. కాబట్టి నా దృష్టిలో నా ముందు కూర్చున్నటువంటి మీరందరూ కూడా దేవతా స్వరూపాలుగానే నేను భావిస్తూ ఇంత మహత్తరమైన కార్యక్రమం చేసినటువంటి మీ అందరికీ మనసా నేను నమస్కరిస్తూ నా ఉపన్యాసాన్ని ఆరంభం చేస్తున్నాను. భజ గోవిందము అనేటటువంటి అంశము నేను ఎంచుకోవటం జరిగింది. ఎందుకు భజ గోవిందం తీసుకున్నాను అంటే, నాకు మొట్టమొదట పిడుగురాళ్ళకి మీరు రావాలి అని నన్ను మా జానపాటి నటరాజ్ శర్మ గారు అడగడం జరిగింది. అడిగినప్పుడు పిడుగురాళ్ళ అంటే నాకు ప్రాణం. ఎందుకంటే నేను పల్నాటి వాడిని, మాది గుత్తికొండ. అయితే నేను పుట్టింది పెరిగింది గుత్తికొండ కాదు, నేను పుట్టింది హైదరాబాద్. ఇప్పటికీ మా నాన్నగారు, మా తాతగారు, మా ముత్తాతగారు ఆనువంశికంగా అందరూ పుట్టినటువంటి గడ్డ. ఈ ప్రదేశానికి నేను తప్పకుండా రావాలి అని మొట్టమొదట మనసులో వచ్చింది. తర్వాత గుత్తికొండ బిళ్ళ మహాత్మ్యము అని ఒక పుస్తకం మా తాతయ్య గారు రాశారు. ఆయన పెద్ద కవి. తాతయ్య గారు రాశారు ఒకటి, మీరందరూ చేస్తోంది నామ సంకీర్తన. నామ సంకీర్తన ఖచ్చితంగా చెయ్యాలి అని శంకరులు నిర్దేశించి ఆశించి చెప్పినటువంటిది ఏదైనా ఉంది అంటే భజ గోవిందం ప్రప్రథమమైంది. అన్ని చోట్ల ఆయన ఆత్మతత్వమే ప్రధానంగా తీసుకొని వెళ్ళేవారు. గోవిందనామం చేయటం వల్ల కూడా ముక్తి వస్తుంది, ఇది చేస్తూ మీరు ముక్తిని సంపాదించండి అని ఆయన స్పష్టంగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే అని మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి భజ గోవిందం భజ గోవిందం. భజ అంటే సేవ అనే మాట వస్తుంది, భజ అంటే చక్కగా కీర్తన అనేటటువంటి అర్థం వస్తుంది. కాబట్టి సేవ అయినా కీర్తన అయినా అవన్నీ మీరు చేస్తున్నారు. నగర సంకీర్తన అని సంస్థ పేరు ప్రప్రథమంగా ఆరంభంలోనే పెట్టారు. కాబట్టి నగర సంకీర్తన అన్నారు. కాబట్టి అన్నిటికంటే ఏది ముఖ్యంగా బాగుంటుంది అని మనస్సులో ఆలోచించి నేను భజ గోవిందం చెప్తానండి అన్నాను. ఒక్కసారి మనమందరము కూడా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే అన్నాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. ఈ మాటతోటి ఇది ఆరంభమవుతుంది. ఎవరు రాసింది ఇది అంటే, ఇవాళ మనం ఏ స్తోత్రం చెప్పుకున్నా, ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా, ఎక్కడ ఏ
చేసుకోవాలి అన్న కలియుగంలో సమస్తమైనటువంటి పాషండ మతాలు బాగా విస్తృతంగా విజృంభించి దాడి చేస్తున్నటువంటి సమయంలో ఇవి కాదు, మళ్ళీ సనాతన వైదిక ధర్మాన్ని స్థాపించాలి అని కృష్ణ పరమాత్మ ఏదైతే మాట ఇచ్చాడో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని ఏది కృష్ణ పరమాత్మ చెప్పాడో ఆ మాట నిలబెట్టుకోవడానికై శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోర్ విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణురేవం విష్ణుమే శివ అని ఏ శివుడికి విష్ణువుకి అయితే భేదము లేదో, శివుడి యొక్క హృదయాన్ని విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని శివుడే తెలుసుకోగలరు. కాబట్టి ఈ విష్ణుమూర్తి ఇచ్చినటువంటి మాట, ఆయన హృదయాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు తాను అవతారాన్ని ధరించి వచ్చాడు ఆ ఇరువురికి అభేదము అనే విషయాన్ని తెలియపరచడానికి. అందుకనే మనం ఎప్పుడైనా సరే నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అని మధ్యలో చెప్పుకుంటూ ఉంటాం. వ్యాసుల వారు ఆదిశంకరుల వారు వీరిరువురే మనకి ప్రధానంగా ఈ ధర్మాన్ని రక్షించి ముందరికి తీసుకెళ్తున్నటువంటి వాళ్ళు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. అందుకనే మనం చెప్పుకుండేటప్పుడు కూడా ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పరిపూర్ణంగా చెప్పుకున్నా గురువు అంటే కలియుగానికి ఆదిశంకరాచార్యుల వారే, ద్వాపర యుగానికి కృష్ణ పరమాత్మ జగద్గురువు, వ్యాసుల వారు జగద్గురువు. ఇక్కడ కలియుగానికి వచ్చేటప్పటికి జగద్గురువు అనేటటువంటి సంబోధన చెయ్యాలి అంటే దానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యులు ఎవరు అంటే కేవలం ఆదిశంకరులు వారు మాత్రమే. అందుకనే ఎక్కడ కాలడిలో పుట్టిన ఆయన పరిపూర్ణ హిమాలయ అగ్రభాగము దాకా కాలిడి మొత్తము సంచరించి అన్ని చోట్లకి తిరిగి, చెట్టు చెట్టుకి, పుట్ట పుట్టకి, మిట్ట మిట్టకి, గుట్ట గుట్టకి, అన్ని చోట్లకి ఆయన సంచారం చేసి పరిపూర్ణమైనటువంటి అద్వైత మతాన్ని స్థాపించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే, షణ్మత స్థాపనాచార్యుల వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ఆదిశంకర్ల వారు మాత్రమే. వీరి హృదయం వారికి, వారి హృదయం వీరికి తెలుస్తుందని ఎందుకు చెప్పాను అంటే, వ్యాసుల వారు అవతారం ఎత్తారు ద్వాపర యుగంలో. ఆ వ్యాసుల వారు ఉద్భవించిన తర్వాత ఆయన బ్రహ్మసూత్రాలు రాశారు. మరి ఇప్పుడు మనం ఏమనుకున్నాం, శివస్య హృదయం విష్ణోర్ విష్ణోస్య హృదయం శివ అన్నారు కదా. ఈయన సూత్రాలు అయితే రాశారు, బాగానే ఉంది. మరి ఈయన హృదయం అర్థం చేసుకోగలిగి దానికి భాష్యం రాయగలిగిన వాడు ఎవడై ఉండాలి అప్పుడు? ఈయన సాక్షాత్తు విష్ణుమూర్తి వ్యాసుల వారు. వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాశారు. ఈ బ్రహ్మసూత్రాలకి భాష్యం ఎవరు రాయాలి? మళ్ళీ ఆయన హృదయం తెలిసి అంతటి వారు, ఇంకెవరున్నారు? పరమేశ్వరుడు తప్ప. కాబట్టి బ్రహ్మసూత్రాలకి భాష్యం రాయటం అనే ప్రయోజనం కోసము ఆదిశంకరాచార్యుల వారే సాక్షాత్తు శంకరుడే, శంకర సాక్షాత్ శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అని చెప్తున్నారు. కాబట్టి శంకరులుగా ఉద్భవించి ఆయన ఇక్కడ వచ్చి చక్కగా మనందరికీ కూడా అవసరమైనటువంటి ఆ బ్రహ్మసూత్ర సారాన్ని అందించారు. ఒక్క బ్రహ్మసూత్రాలే కాదు, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అని చెప్పుకుంటాం. శృతులు అన్నిటికీ, మీరు ఉపనిషత్తులు తీసుకుంటే ఉపనిషత్తులకి మొత్తము దశోపనిషత్తులకి భాష్యం రాశారు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, అంటే శృతిని అందించారు. స్మృతులలోకి మనకి బ్రహ్మసూత్రాలు వస్తాయి. ఈ బ్రహ్మసూత్రాలకు మొత్తానికి భాష్యం రాశారు. పురాణానాం భగవద్గీతకి భాష్యం రాశారు. భగవద్గీత ఎక్కడిది? మహాభారతంలోది. మహాభారతంలో ఉన్నటువంటి దానికి కూడా భాష్యం రాశారు. కాబట్టి ఆయన్ని శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, మనని పరిపూర్ణముగా ఈ జీవుడు లయమయ్యేదాకా సహకరించేటటువంటి గురువు ఎవరైనా ఉన్నారు అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు మాత్రమే, నిస్సంకోచంగా. కాబట్టి మనల్ని ఆశాంతము లయం చేయడం కోసం ఆయన ఇక్కడికి ఉద్భవించి రావడం జరిగింది. ఏ గుడికి మీరు వెళ్ళండి, పురాతన క్షేత్రానికి, ఇక్కడికి శంకరులు వచ్చారు, ఈ కార్యక్రమం చేశారంటారు. ఏ శ్రీ విద్యలోకి వెళ్ళండి, ఇక్కడ అమ్మవారిని ఇలా బంధించి శ్రీచక్రం వేశారు, అమ్మవారికి ఇదిగో తాటంకాలు వేశారు అని అక్కడ చెప్తారు. ఏ స్తోత్రం తీసుకోండి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలన్నా, మనకి స్తోత్రం కావాలన్నా ఇదిగో ఆదిశంకర కృత అనే చెప్పుకుంటాం. మనం ఏ వేదాంత ప్రకరణ గ్రంథాలు కావాలి అన్నా, నేనేమిటి అనేది తెలుసుకోవాలన్నా, ఈ ప్రపంచంలో మనం రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు, ఇట్లా అనేక మంది పేర్లు చెప్పుకుంటూ వెళ్తాం. వీళ్ళందరూ అద్వైత సిద్ధాంతం, ఆదిశంకరులు సిద్ధాంతాన్ని ఇవ్వబట్టి తరించినటువంటి వాళ్ళు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి అద్వైత వేదాంత తత్వాన్ని మనకు అందించారు. ఆయన అతి పిన్న వయసులో అనేక లీలలు చేశారు. ఆయనది ఏమిటి? కరుణాలయం, కేవలం కరుణతోటి ఉన్నటువంటి వాడే. ఆయన కరుణ మనకి చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. ఒక
ఒక పేద బ్రాహ్మణ స్త్రీ తన ఒంటి మీద వస్త్రం కూడా సక్రమంగా చిరగకుండా ఉన్నది కట్టుకోలేనటువంటి ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి పూర్వం మధుకరము అనేటటువంటిది ముష్టి వెళ్ళి యాచన చేసి అది తీసుకొని వెళ్ళి గురువు గారికి ఇస్తే గురువు గారు వండి ఏం పెడితే అది తినేవాళ్ళు పూర్వం. అలా ఒక బ్రహ్మచారిగా 5 ఇళ్లల్లో మాత్రమే ఆయనకి యాచన చేయడానికి హక్కు ఉంటుంది. ఒక ఇంటి ముందరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి బాగా దారిద్ర్యంతో ఉంది ఆ ఇల్లు. అక్కడికి వెళ్ళి ఇప్పటికీ మనకి కాలడికి చాలా దగ్గరలో ఉంటుంది. మనం వెళ్తే ఎప్పుడైనా 30 కిలోమీటర్ల దూరం దాదాపు స్వాములందరూ దీక్షలు వేస్తున్నారు కాబట్టి అయ్యప్ప ఏదైతే కాలటి ఉందో అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో స్వర్ణత్తుమణ అని పిలుస్తారు దాన్ని. మనం వెళ్ళి అడిగితే చెప్తారు స్వర్ణత్తుమణ. ఆ ప్రాంతంలో ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి భిక్షాం భవతీ భిక్షాం దేహి అన్నారు. 3 సార్లు చెప్పి బ్రహ్మచారి కనుక రిక్తహస్తాలతో, మన ఇంటికి ఎవరైనా సరే బ్రహ్మచారి ఉత్త చేతులతో తిరిగి వెళ్ళాడు అంటే మన ఇంట్లో పుణ్యాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతాడు, దీంట్లో అనుమానం లేదు. ఆ తల్లి అడిగాడు, ఇల్లంతా వెతికింది ఏమీ లేదు. భర్త యాచన కోసం బయటికి వెళ్ళాడు, ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. ఇప్పటికీ మనం దరిద్రం అనుభవిస్తోందే చాలా ఎక్కువ. ఇవాళ రిక్తహస్తాలతోటి ఈ బ్రహ్మచారిని కనుక నేను పంపించినట్లయితే ఇక ఈ నెల మొత్తం మనం చెప్పుకో మాసం అంతా కూడా మనం ఉసిరితో సంబంధం పెట్టుకో. స్వామివారి యొక్క జోలిలో అలా వేసింది. వేసేటప్పటికి దాన్ని వారు ఒక్కసారి కళ్ళు మూసుకున్నారు. అర్థమైంది ఆయనకి, ఓహో ఈ తల్లి ఇంత దారిద్ర్యంలో ఉండి కూడా చాలా ప్రేమతోటి నాకు ఈ ఉసిరి వేసిందే అని. ఆయనలో కరుణాలయం అనే పదం ఎందుకు వాడతామంటే అందుకు వాడతాం. అలాంటి కరుణ ఉన్న ఆయన చెప్పాడు మనం తరించడం కోసం భజగోవిందాన్ని. ఎవరో సామాన్యులు చెప్తే మనం నమ్మేవాళ్ళం కాదు. అంత కరుణ కలిగి మనందరినీ తరింపజేయాలని. ఆయనకు వచ్చే ప్రయోజనం ఏముంది? ఏమీ లేదు. ఆయనకి ప్రయోజనం అనేదే లేదు. ఆయన ఎందుకంటే సాక్షాత్తు తాను బ్రహ్మమై మీ యందు నా యందు అందరి యందు రమించి కూర్చుండేటటువంటి ఆయనకి మళ్ళీ మిమ్మల్ని తరింపజేయాలి అనేటటువంటి కరుణ కలిగే అవకాశం. కరుణ ఒక తరంగం లాగా, సముద్రంలో తరంగము సముద్రము వేరు కాదు. అయినప్పటికీ పరమాత్మలోంచి తరంగంలా వచ్చిన కరుణే ఆదిశంకరాచార్యుల వారు. ఆయన సముద్రం అయ్యుండి కూడా కరుణగా ఓ తరంగంగా మనకు కనిపిస్తారు ఆ శక్తితోటి. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి ఆదిశంకర్లు దర్శించి అప్పటికప్పుడు అంగం హరే అని కనకధారాస్తవాన్ని చేయటం జరిగింది. కనకధారాస్తవం చేస్తే లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షమైంది. అయ్యే ఏమిటి నాయన, ఏమిటి ఇంత ఆర్ద్రతతో పిలిచావు? ఆయన పిలిపే ఆర్ద్రత. పిలిచావు అంటే ఆయన వెంటనే ఇదిగో ఈ తల్లి ఇంత దారిద్ర్యంతో బాధపడుతూ నాకు ఈ ఆమ్లకాన్ని ఇచ్చింది, ఈ ఉసిరికాయని, ఆమెకి నువ్వు సంపదనివ్వు అని అడిగాడు. ఎందుకంటే సంపదకి అధిష్టాత్రి ఆవిడ. ఇవ్వు అంటే ఆమె అంత సత్కర్మ ఏమి ఆచరించలేదయ్యా, ఏం చూసి ఇమ్మంటావు అంటే జన్మాంతరంలో ఎక్కడైనా చేసి ఉండాలిగా, పెడితేనేగా పుట్టేది. మనకి పుట్టింది అంటే మనం పెట్టుండాలి. అలా పెట్టినది ఎక్కడైనా ఉందా అని వెనకాలంతా ఎదిగితే ఎక్కడా కనిపించలేదు. అమ్మా ఎందుకమ్మా అంత ఆలోచిస్తావు? ఇదిగో ఇప్పుడు నా చేతిలో ఈ ఉసిరి పండు పెట్టింది కదా, దీనికి నువ్వేం చేయగలవు, దీనికి నువ్వేం చేయగలవు అది చెయ్యి అనేటప్పటికీ ఆమె ఈ అప్పటికప్పుడు చేసినటువంటి కర్మ సద్య ఫలితాన్ని ఇవ్వడము అంటే ఇదే. ఏదైనా ఒక కర్మ అప్పటికప్పుడు ఫలితాన్ని ఇస్తే దాన్ని సద్య ఫలితము అంటారు. మిగతాది ఎప్పుడో చేసింది మనం సంపాదించుకోవడం వేరు. కాబట్టి ఆ ఉసిరి పండు పెట్టిన దానికి ఆ తల్లి ఉసిరికాయల వర్షాన్ని, ఆమ్లక వర్షాన్ని కురిపించింది. కనక ఆమ్లాలు ఏదో మామూలు కాదు, బంగారపు ఉసిరికాయలు అలా పెద్ద పంటలాగా కురిసింది. ఇదే మళ్ళీ విద్యారణ్యుల వారి దగ్గర కనిపిస్తుంది. భువనేశ్వరి అమ్మవారి స్తుతి చేశారు రాజ్య స్థాపన చేయడానికి. ఆ తల్లి పైనుంచి కనకవర్షం కురిపిస్తే ప్రపంచంలో ఎక్కడా లేని వింత ఆ ఒక్కరోజే జరిగింది. సాధారణంగా మనమందరం కసును ఎట్లా ఊడుస్తాం? ఇంట్లో నుంచి బయటికి ఊడుస్తాం. కానీ ఈ ప్రపంచంలో విద్యారణ్య యతీంద్రుల వారు రాజ్యస్థాపన కోసం భువనేశ్వరి స్తుతి చేసి కనకవర్షం కురిపించినప్పుడు ఇళ్లల్లోకి కసుము ఊడ్చుకున్నారు. మొత్తము బయట నుంచి ఇళ్లల్లోకి ఊడ్చుకున్నటువంటి ఘట్టం ఎక్కడైనా ఉంది అంటే అది విద్యారణ్య యతీంద్రుల వారు భువనేశ్వరి స్తుతి చేసినప్పుడు. కాబట్టి అంత విశేషమైనటువంటి కరుణ ఆదిశంకర్లకు ఉంది. కరుణ కలిగినటువంటి వాళ్ళు మనల్ని తరింపజేయడానికి చెప్తారు, కానీ ఏదో మార్కెటింగ్ వాళ్ళు వాళ్ళ టీవీల్లో చెప్పినట్టుగా మాటలు ఉండవు. అందుకని మనం విశ్వసించి తీరాల్సినటువంటిది. పోనీ విశ్వసించడం ఏమన్నా ఊరినే విశ్వసిద్దామా? అక్కర్లేదు. మనం గనక ఒక్కసారి ఈ భజగోవింద స్తోత్రాలని జాగ్రత్తగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించి చూసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆయన చెప్పినటువంటి మహత్తరమైనది మనకి నిత్యం వాడుకలో మనం అనుభవించి కష్టపడేవన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. కాబట్టి ఇదేది దూరంగా చెప్పినటువంటి విషయం కాదు, స్పష్టంగా మనకి అతి సమీపంలో సన్నిహితంలో మన అనుభవంలోకి వచ్చే మాటలే చెప్తారు.
అయితే ఉపోద్ఘాతానికే అసలు 1 గంటన్నర 2 గంటలు కనీసం తీసుకోవాలి. మనకున్నటువంటి సమయం తక్కువ. ఇవాళ 1 గంట చెప్పడానికి నాకు అనుమతి ఉంది, రేపు సాయంత్రం 1 గంటన్నర మాట్లాడటానికి అనుమతి ఉంది. కాబట్టి ఉపోద్ఘాతానికే మనము మూలము తీసుకొని పోతే అసలు గ్రంథంలోకి రాలేం. కాబట్టి ఉన్న సమయం అంతా ఉపోద్ఘాతానికే సరిపోతుంది. కాబట్టి నేను సాధ్యమైనంత మటుకు ఉపోద్ఘాతాన్ని తగ్గించుకొని విషయంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ప్రప్రథమంగా ఈ భజగోవింద స్తోత్రం ఏమిటి అని కనుక ఎవరైనా అడిగితే, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, పరిపూర్ణమైనటువంటి శాస్త్ర గ్రంథాలు అన్నిటినీ బాగా ఎలా అయితే మనకి క్షీరసాగరాన్ని మదనం చేసి దేవతలు రాక్షసులు అందరూ కలిసి చేస్తే అందులో అనేకమైనటువంటి రత్నాలతో పాటు అమృతం ఎలా ఉద్భవించి బాగా చిలికి మందర పర్వతాన్ని చిలికితే అమృతం వచ్చిందో అలా ఈ ఉపనిషత్తులు అన్నిటినీ కూడా స్వామివారు చిలికారు. ఈ భజగోవింద శ్లోకాలలో చిలికి మొత్తం అన్నిటినీ చిలకగా తీసినటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో అదే భజగోవింద స్తోత్రము. ఆ భజగోవింద స్తోత్రాన్ని, ఆ అమృతాన్ని ఇగో తీసుకోండి అయ్యా అని అందించడానికి సంపూర్ణంగా సంసిద్ధం చేసి మనకి ముందర పెట్టారు. ఇక్కడ పెద్ద విశేషం ఏమిటయ్యా ఈ భజగోవింద స్తోత్రాలలో అంటే, ధర్మ అర్థ కామ మోక్షాలు ఇవే కదా 4. ఈ ప్రపంచంలో ఎవడు ఏది సాధించాలన్నా ఏమిటి మనకున్నది? ధర్మ అర్థ కామ మోక్షాలు. ఈ ధర్మార్థ కామ మోక్షాలు 4 ఆదిశంకర్లు చెప్పారు. ఎలా అంటే, మొట్టమొదటి మాట భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అనే పదం వాడారు కదా. భజ గోవిందం ఇదే ధర్మం. ఈ ప్రపంచంలో ధర్మం ఏమిటయ్యా? ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపే మోక్షయిష్యామి మా శుచః అని చెప్పారు కదా. అన్ని ధర్మాలని వదిలిపెట్టేవయ్యా, నన్ను ఆశ్రయించిదే ధర్మం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందుణ్ణి భజించు ఓ మూఢమతి అన్నారు. అంటే మొట్టమొదటిది ఏమిటి? ధర్మము. గోవిందం భజ, ఇది ధర్మం. కాబట్టి ధర్మము చెప్పారు. వెంటనే మొదటి శ్లోకము మూఢజహీ ధనాగమ తృష్టాం అని అర్థం చెప్తారు. 3వ శ్లోకం వచ్చేటప్పుడు అంటే 2వ శ్లోకం వచ్చేటప్పటికి అందులో మనకి స్పష్టముగా నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం కామం గురించి చెప్పారు. ఇక ఈ మొత్తం భజగోవిందం జరిగితే ఏమొస్తుందయ్యా? మోక్షం. ఏమి కాదు. మోక్ష సామ్రాజ్యాన్ని పొంది తీరుతాడు భజగోవిందాన్ని హృదయంలో పెట్టుకున్నటువంటి వాడు. కాబట్టి ఆయన ధర్మ అర్థ కామ మోక్షాలు. భగవన్నామాన్ని ఆచరించు. భగవన్నామాన్ని చేయడం ద్వారా నీ లోపల ఉండేటటువంటి అర్థ కామాల్ని నువ్వు ఎలా నియంత్రించుకోవాలో నీకు తెలుస్తుంది. తద్వారా నీకు అవసరమైనటువంటి పరమావధి అయిన మోక్షాన్ని నువ్వు పొంది తీరుతావు. దీంట్లో అనుమానం లేదు అని ధర్మ అర్థ కామ మోక్షాలు 4టిని ఆయన ఇట్లా ఒలిచి చక్కగా తీసి మనకి అందించారు. కాబట్టి ధర్మార్థ కామ మోక్షాలు కావాలంటే ఎక్కడికి పోవాలి? భజగోవింద స్తోత్రాల్లోకి వెళ్ళాలి, గోవిందుడిని భజించాలి. ఇది చాలా ప్రధానమైనటువంటిది. ఇది ఏ సందర్భంలో స్వామివారు చెప్పారు అంటే, ఆయన నర్మదా తీరానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నర్మదా తీరంలో ఆయన గురువు గారు గోవిందపాదులు గారు కలిశారు. ఆయనకి దీక్ష అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన చాలా మహాత్మ్యాలు చేశారు. నర్మదా నదిని మొత్తాన్ని ఒక చిన్న కమండలంలో బంధించారు. పొంగి పొర్లి పైకి వస్తుంటే అష్టమూర్తుల్లో జలమూర్తి స్వరూపం ఎవరు? పరమేశ్వరుడే కదా. జలాలన్నిటికీ అధిష్టాత ఎవరు? గంగనిచ్చింది ఎవరు? గోదావరినిచ్చింది ఎవరు? నదులన్నిటికీ మూలము పరమేశ్వరుడితోటి అనుసంధానం అయ్యి ఉంటుంది. కాబట్టి ఆయన అష్టమూర్తి స్వరూపాల్లో ఒకటి. మరి పరమేశ్వరుడు ఈయన ఒకటే అని చెప్పాలి అంటే ఆ జలాల్ని నియంత్రించగలిగిన వాడిలోనే ఈశ్వరతత్వం ఉన్నట్టు. అందుకని శంకర్లు ఏం చేశారు? గురువు గారి మీదకి ఇలా పొంగుతూ నీళ్లు పైకొస్తూ ఉంటే ఆ పొంగుతూ వచ్చేటువంటి నీళ్లు గురువు గారి యొక్క తపస్సుని ఎక్కడ భగ్నం చేస్తుందో అని అభిమంత్రించి కమండలం విసిరితే అంత నర్మదా నది నీళ్ళని మొత్తాన్ని ఆ కమండలం తాగింది. అయితే మనలాంటి వాళ్ళు అనుకోండి, ఎవరైనా చక్కగా అట్లా కమండలాన్ని విసిరితే నీళ్ళన్నీ తాగితే ఏయ్ నర్మదా జాగ్రత్తగా ప్రవహించు అని బెదిరించినట్టు మాట్లాడతాం. అక్కడ ఉన్నది జగద్గురువులు. ఆయన ఏం చెప్పారో తెలుసా అంటే, మళ్ళీ నీళ్ళని వదిలిపెట్టి నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం. అమ్మ నీ పాద పంకజాలకు నేను నమస్కరిస్తున్నాను కదా. ఎవరు? నర్మదని మొత్తాన్ని కమండలంలో పట్టినటువంటి ఆయన మనం ఎలా ఉండాలి అనేది చెప్తున్నారు. నీ దగ్గర ఎంత శక్తి ఉన్నా, ఎంత మహానుభావుడివైనా, ఎంత గొప్పవాడివైనా, సమస్తమైనటువంటి అన్ని శక్తులు నీ యందు అట్లా ప్రసరిస్తూ ఉన్నా నీలో ఉన్న వినయ విధేయత అనేటటువంటిది కోల్పోతే ఈ శక్తులన్నీ వృధా.
ఎప్పుడు నీలో వినయము విధేయత అనేవి లోపల ఉంటాయో అప్పుడు ఈ శక్తులన్నీ నీకు సహకరిస్తాయి అనే సత్యాన్ని మనకి చూపించడం కోసం, మనలో ఉన్న అహాన్ని చంపడం కోసం అంత పట్టిన ఆయన నమామి దేవి నర్మదే త్వమామి పాద పంకజం అని ఆ పాద పంకజాలకు నేను నమస్కారం చేస్తున్నాను తల్లి అని మనందరికీ ఆదర్శంగా ఆయన చూపించడం జరిగింది. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, అలా ఉన్నటువంటి ఆయన గురువు గారి ఆజ్ఞ మేరకు కాశీపట్టణానికి వెళ్ళారు. కాశీపట్టణాల్లో కొంచెం సూత్రాలకు వ్యాఖ్యానము మిగతా అనేక గ్రంథాలు అక్కడి నుంచి రాసి అక్కడి నుంచి విజయం చెయ్యాలి మొత్తం అంతా అని కాశీ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ కాశీలో ఒడ్డు మీద ఒక వృద్ధ బ్రాహ్మడు అలా కూర్చొని డుక్రుంకరణే డుక్రుండు అంటున్నాడు. ఊరి ఇంత వయస్సు వచ్చింది, కొద్ది కాలంలో వీడు శరీరాన్ని వదిలిపెట్టాల్సి వస్తుంది, ఇక్కడ కూర్చొని ఇంకా వ్యాకరణ సూత్రము 84 ఏళ్ల వాడికి ఏం అవసరం ఉంటుంది? వ్యాకరణ సూత్రం నువ్వు చదువుకొని ఇంకొకళ్ళకి విద్యార్థులకో ఎవరికో పెద్ద పాండిత్య ప్రకర్ష కోసమో ప్రయత్నము చేసేటటువంటి వాడికి అవసరం. నీకు 84 వచ్చినాయి, మీది వృద్ధాప్యము, రేపో ఎల్లుండో శరీరాన్ని వదిలిపెట్టేస్తావు, ఇంకా నువ్వు డుక్రుండు అని డబ్బులు సంపాదించేటువంటి ఈ విద్యను నేర్చుకుంటావేమిటయ్యా? ఏది నేర్చుకుంటే పునరావృత్తి రహిత శాశ్వత పరబ్రహ్మము యందు నువ్వు లీనమై ఉంటావో, ఆ పరబ్రహ్మ స్వరూపమే నువ్వు అని నువ్వు ఎరుకకి తెచ్చుకుంటావో అలాంటి దాని గురించి ప్రయత్నం చేయాలి. కానీ వృధాగా ఏమిటయ్యా డుక్రుండని ఆయన మనస్సు ఒక్కసారి పొంగి ఆ వృద్ధ బ్రాహ్మణ్ణి చూసి ఈయన తర్వాత ఈయన శిష్యులు అందరూ కలిసి చేసినటువంటి స్తోత్రాలనే భజగోవింద స్తోత్రముగా మనం చెప్తాము. దీన్నే మోహముద్గరము అని కూడా అంటారు. ముద్గరము అంటే గొడ్డలి, సుత్తి ఇలాంటి వాటిల్ని ముద్గరము కింద మనం చెప్పుకోవడం జరుగుతుంది. మోహము అనే దాన్ని ఆమూలాగ్రము నరికేటటువంటిది, మొత్తము దంచేటటువంటి స్తోత్రం ఏదైనా ఈ భూమి మీద ఉంది అంటే అది భజగోవింద స్తోత్రమే. ప్రతి మనిషికి ఉండేటటువంటి రోగం ఏమిటి? మోహము. ఈ మోహము అనే దాని నుంచి ఖచ్చితంగా మనం అందరం దూరం కావాలి అంటే భజగోవింద స్తోత్రాలు తప్ప ఈ ప్రపంచంలో ఇంకొక మందు లేదు. మందు భజగోవిందమే. కాబట్టి భజగోవింద స్తోత్రాలని కనుక మనం చదివితే మనము దీని నుంచి దూరం అవుతాం, మోహము అనే దాని నుంచి దూరం అవుతాం. ఇది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి. మరి ఎక్కడైనా ఒక కీర్తన చేసేటప్పుడు ఇక్కడ బాగుంది భజగోవిందం అన్నారు. గురువుని తలుచుకోకుండా ఏ గ్రంథము రాయకూడదు కదా. మరి ఆదిశంకర్లు ఏమిటి భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని రాశారు. ఏ గురువుని తలుచుకోరా ఆయన అంటే మొట్టమొదటి లైన్ ఏదైతే ఉందో భజగోవిందం అనే 2 పదాలు ఏవైతే ఉన్నాయో అవి గోవిందుడికి సంబంధించినటువంటివి. గోవిందం భజ మూఢమతే అని 2వ ప్రయోగం చేశారే, ఆయన గురువు గారు గోవింద పాదుల వారే. ఆయన గురువు పేరు గోవిందుడే. కాబట్టి ఈ 2వ చరణం గురువుని తలుచుకోవడంలోకి వెళ్ళిపోయింది. మొదటి చరణం ఏమో దేవతాస్మరణం, 2వ చరణము గురు స్మరణము. కాబట్టి శంకర్లు ఎక్కడ ప్రకరణ భంగం అనేటటువంటిది చెయ్యరు, నిస్సంకోచంగా ఆయన గురు స్మరణని అనేది చేస్తున్నారు. అందుకని అక్కడ దాకా భజగోవిందం మూఢమతే అనలేదు, గోవిందం భజ మూఢమతే అనేటటువంటి ప్రయత్నం అక్కడ చేయడం ప్రధానమైన లక్ష్యం అదే. కాబట్టి గురువుని తలుచుకున్నారు. ఇటు గురువుతో పాటుగా ఆ కీర్తనలోనే పెట్టారు, ఒక శ్లోకంలోనే. మన కర్తవ్యం కూడా ఇందులోనే పెట్టారు. ఒక్క శ్లోకంలోనే భగవంతుణ్ణి తలుచుకున్నారు, గురువుని తలుచుకున్నారు, మన కర్తవ్యాన్ని కూడా మనకు చూపిస్తున్నారు 2 వాక్యాల్లో. అది ఆదిశంకర్లు అంటే. కాబట్టి అలా చూపిస్తూ గోవిందం భజ మూఢమతే అన్నారు. అదేమిటండి మూఢమతే అంటాం ఏమిటి? మూఢమతే అనే ప్రయోగం ఎందుకు చేశారు అంటే మూర్ఖమతే అనొచ్చుగా, మూఢమతే అని ఎందుకన్నారు అంటే మూఢుడు అనేవాడు తెలియదు, చెబితే వింటాడు. కాబట్టి చెబితే వినేటటువంటి మతి ఉన్నవాడికే, మూర్ఖుడు చెప్పినా వినడు. కాబట్టి చెప్పినా వినని వాడికి దక్కర్లేదు. ఈ గ్రంథం ఎవరు కావాలి? తనకి తెలియక తప్పు చేస్తూ చెబితే వినేటటువంటి వాడికి మాత్రమే భజగోవిందం, మూర్ఖుడికి అక్కర్లేదు. కాబట్టి మనం దాని గురించి పెద్ద ప్రస్తావన అక్కర్లేదు. కాబట్టి మూర్ఖులు అనేటటువంటి వాళ్ళ జోలికి మనం వెళ్లాల్సిన పని లేదు. మూర్ఖుడి మనసు రంజింపలేమో, అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇది మూఢులకి. మూఢులు ఎవరు? మనందరం మూఢులమే. మనకంతా తెలుసా? ఏమీ తెలియదు. ఆయన యొక్క పదపద్మాలను ఆశ్రయించి అయ్యా నువ్వు వేధిస్తే అదే దయ, దానికోసమే నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పుకుంటే మానసిక చిత్తం ఉన్నవాళ్ళం మనమందరం. కాబట్టి మనమందరం మూఢమతులం. మన కోసం చెప్పబడ్డది భజగోవిందం. అందుకని
ఒక్కసారి పెద్దగా అందాం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖృన్కరణే. గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి దుఃఖృన్కరణే. ఇది చాలా ప్రధానం. ఎందుకు? సన్నిహిత కాలం వచ్చింది. పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక రోజు పోవాల్సిందేగా. పుట్టినవాడు శాశ్వతంగా ఎవడైనా ఉన్నాడా? మహర్షులు, మహాత్ములు, యతులు, తపస్సంపన్నులే శరీరాన్ని వదిలిపెట్టారే. మనం చేసేటటువంటి పనులకి కాకపోతే కొంచెం ఎక్కువ కాలం బతుకుతాం. బాబీ చిరాయి ఉన్నారు కాబట్టి మనందరికీ బెంగలేదు, కాస్త ఎక్కువ కాలం బతుకుతామేమో. కానీ ఏనాడైనా శరీరం పోవాల్సిందేగా. శరీరం శాశ్వతం కాదుగా. పుట్టింది జాయతే వర్ధతే అస్తి. పుట్టింది అంటే అది పోయి తీరాల్సిందే. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకనాడు ఈ శరీరం పోతుంది. పోతుంది అనేది ఏంటి మనకు గుర్తు? గాలి పీలిస్తే పుట్టాడు అన్నారు, గాలి ఆగితే పోయాడు అన్నారు. కాబట్టి సంప్రాప్తే సన్నిహితే కాలే. ఈ వాయువు ఆగటము అనేటటువంటి పరిస్థితి వచ్చినాడు. ఒక్కసారి ఆలోచిద్దాం. మనల్ని కాపాడేది ఎవరు? బంధువుల, తల్లిదండ్రుల, పిల్లల, లేకపోతే మనం తిరిగినటువంటి వ్యక్తుల? ఎటు ఏం చేసినా ఎవడైనా మనల్ని కాపాడగలడా? ఈ ప్రపంచంలో డబ్బు కాపాడగలదా? ఏమి కాపాడగలదు? ఆ తుదిశ్వాస వదిలేనాడు కాపాడగలిగేది ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? ఏది లేదు. కానీ ఆ సందర్భంలో కూడా ఈ జీవిని ఒడిసిపెట్టి కష్టాలు పడకుండా దగ్గర ఉంచుకోగలిగే శక్తి ఒక్క పరమాత్మకే ఉంది. కాబట్టి పిచ్చివాడ, నువ్వు ఇక్కడ లౌకికంలో ఎన్ని పనులైనా చేయొచ్చు. ఇది ఏది సంప్రాప్తే సన్నిహితే కాలే, తుదిశ్వాస వదిలిపెట్టే నాడు నీకు సహకరించదు. ఇది స్టాండర్డ్ రూల్, గుర్తుంచుకో, రాసి పెట్టుకో. ఆఖరి క్షణం వచ్చి అలా చక్కగా నోట్లో ముక్కులో నుంచి ఆఖరి శ్వాస ఇక పీల్చడానికి లేనటువంటి రోజు ప్రతి మనిషికి ఖాయము. అది వచ్చినాడు కాపాడేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి ఆనాడు మనం సాక్షాత్తు కృష్ణ పరమాత్మ అంత్యమునందు నన్ను ఎవడు తలుచుకుంటాడో వాడు నన్నే చేరతాడు అనే మాట ఇచ్చాడు కదా. మరి పరమాత్మ ఇచ్చినటువంటి మాట మనం ఎప్పుడు నిలబెట్టుకోగలుగుతాం? ఓపిక ఉన్ననాడు గోవిందుణ్ణి తలుచుకుంటూ పోతే, ఓపిక ఉన్ననాడు పరమేశ్వరుడి ఆరాధన చేస్తే, ఓపికా శక్తి ఉన్ననాడు చేస్తే, ఈ అభ్యాసము కొద్దీ తుదిశ్వాస వదిలిపెట్టేనాడు మనకి తెలియకుండా అయాచితముగా మనం ఇంకా ఏమీ అడగకుండా, నాయనా ఈ శక్తి ఇవ్వు అని అడగకుండా, యమదూతలు కనిపించినప్పుడో మిగతా ఏం కనిపించినప్పుడో యాదృచ్ఛికంగా, అంటే మనం అనుకోని చెయ్యము, తెలియకుండానే మన నోట్లో నుంచి ఏమొస్తుంది? భగవన్నామం వస్తుంది. ఆ భగవన్నామము చివరిలో తలుచుకున్నవాడు ఎక్కడికి పోతాడు? ఆయన సన్నిధికే చేస్తాడు. కాబట్టి భజ గోవిందం, నువ్వు గోవిందుడిని భజిస్తూ ఉండు. ఆ గోవిందుడు నిన్ను చివరిలో చేర్చుకొని తీరుతాడు. దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే భగవద్గీతలో మాట ఇచ్చాడుగా. ఇచ్చిన మాట మనలాంటి వాళ్ళు తప్పుతారేమో కానీ ఆయన తప్పే అవకాశం లేదు. కాబట్టి అది ఆయన యొక్క మాట. ఆ మాటని ఆయన నిలబెట్టుకుంటాడు ఎప్పుడు మనం అంటే. అందుకనే మనకి చాలా ఏం చెప్తారంటే చివరిలో నారాయణ అని పోయినవాడే అదృష్టవంతుడు. మన కార్తీక మాస కథలో కూడా అన్నీ కనిపిస్తూనే ఉంటాయి. ఆ నారాయణ అనమంటే వాడికి ఏమనాలో అర్థం కావట్లేదు, దాన్ని ఏం చేయాలో తెలియదు. చివరికి కనీసం ఏదైనా పూత కూస్తాడు అని ఆ నార పీచు తీసుకొస్తే వాడు పీచు అన్నాడు కానీ నారా అనే పదం వాడలేదు. వాడి దురదృష్టం ఏం చెప్పాలి? నార పీచుని నారా అన్నా పోనీ 2 అక్షరాలన్నా తరిస్తాడు. కాదు, భగవన్ నామాన్ని మనం చెయ్యాలి. ఇది చాలా ప్రధానం. ఎందుకు ఈ భగవన్ నామాన్ని మనం చెయ్యాలి అంటే, ఒక్కటి మీరు గుర్తుంచుకోండి, మన శరీరము లోపల శక్తి దేని వల్ల వస్తుందో తెలుసా? అక్షరం వల్ల శక్తి వస్తుంది. అక్షరం వల్ల అమితమైన శక్తి వస్తుంది. శక్తి కోల్పోయేది కూడా అక్షరం వల్లే. వృధా మాటలు మాట్లాడితే శక్తిని కోల్పోతాము. ఋషులు చెప్పినటువంటి మాటల్ని అంటే, ఋషులు చెప్పినటువంటి శ్లోకాలు, పద్యాలు అంటే శక్తి మనకి వస్తుంది. దీనికి ఏమిటి ఆధారం? ఎందుకు భగవన్నామం నేను పొద్దున్నే లేచింత కష్టపడి చేయాలి? నాకంటే దుప్పటి కప్పుకున్నవాడు సుఖంగా ఉన్నాడు కదా, వెచ్చగా వాడు పడుకున్నాడు, నాకెందుకు ఈ క్షోభ? ఉదయాన్నే లేచొచ్చి ఇంత కష్టపడి భగవన్నామం నేను చెయ్యాలా? వాడేమో సుఖంగా చక్కగా ప్రశాంతంగా దుప్పటి కప్పుకొని పడుకున్నాడా? ఎందుకు నాకు ఈ కష్టం అంటే, కాదు, ఎవడు భగవన్నామాన్ని చేస్తాడో వాడికి ఏం ఫలితం వస్తుందో చెప్తాను. ఒక్కసారి ఇక్కడ
నాకు తెలియకుండా మొన్న ఈ మధ్య ఓ డాక్టర్ దగ్గరికి ఓ మిత్రుడిని తీసుకొని వెళ్ళాను. బాగా పెద్ద ఆయన పాపం వయసులో. ఆయనకి ఇట్లా నరాలు వణుకుతున్నాయి. నరాలు చెయ్యి ఇట్లా వణుకుతోంది, లోపల నరాలు బాగాలేదు. అయ్యా నాకు నరాల బలహీనత ఏమైనా ఉందా అని డాక్టర్ గారిని అడిగాడు. డాక్టర్ ఏదో టెస్ట్ రాయొచ్చు కదా. పాపం ఈయన వృద్ధుడు వచ్చాడు, నాకు బాగా పరిచయం కాబట్టి ఈయన వేరే ఏదో ఇష్టం వచ్చిన టెస్టులు రాయకుండా ఆ ఎదుటి మనిషికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో రోగం ఉందా లేదా కనుక్కోవాలి డాక్టర్. ఆయన ఏమన్నాడంటే, ఏమండి దృష్టద్యుమ్నుడు 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 అని 10 సార్లు లాక్కుండా అనమన్నాడు. అనేటప్పటికీ ఈయన 2 సార్లు చెప్పేటప్పటికి నోరు తడబడుతుంది. అయ్యా మీకు నరాల రోగం ఉంది అన్నాడు. మీకు నరాల రోగం ఉంది అన్నాడు. ఎలా చెప్పాడు అంటే, నరానికి మాటకి సంబంధం ఉంది. పక్షవాతం వచ్చింది ఎవరికైనా, వాడికి పడిపోయేది ఏమిటి? మాట, నోరు పడిపోతుంది. అంటే ఈ నోటికి మన నరాలకి ఏదో ఒక సంబంధం ఉంది స్పష్టంగా. వృద్ధాప్యం వచ్చింది. అంతకుముందు బాగా గట్టిగా మాట్లాడిన వాడేనే, ఆగకుండా దమ్ము బట్టి అరిచిన వాడేనే, పెద్ద 6:30 శృతిలో కూడా పాటలు పాడినటువంటి వాడేనే, 1 నుంచి 6 దాకా శృతులన్నీ అట్లా చక్కగా ఇష్టం వచ్చినట్టు పాడినటువంటి వాడేనే. మరి ఈ వృద్ధాప్యం వచ్చేటప్పటికి వాడు ఎందుకు పాడలేకపోతున్నాడు అంటే, నరాల లోపల శక్తి తగ్గుతోంది. నరాలలో శక్తి తగ్గడము మాట తగ్గిపోవడానికి గుర్తు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మనం భగవన్ నామము చేయటం వల్ల, ఆగకుండా భగవన్ నామాన్ని అంటం వల్ల ఓ 10 కిలోమీటర్లు ఉరికితే వాడు ఏం పొందుతాడో ఇక్కడ కూర్చొని మనం నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే, గోపికా బృంద విహారీ లాల్కి గోవిందకి జై అని మనం అంటే అదే శక్తి వస్తుంది. అందుకనే బాగా కష్టమైన కఠినమైనటువంటి శ్లోకాలు పద్యాలు ఎప్పుడు మనం వల్లె వేస్తూ ఉండాలి. పిల్లలకు కూడా అవి చెప్పాలి. మీరు పిల్లలకు కనుక మంచి శ్లోకాలు ఇలాంటివి చెబితే వాడికి ఏం ప్రయోజనం వస్తుంది అంటే, వాడి నరాలు, వాడి నాడీ వ్యవస్థ, వాడి శరీరం బలంగా ఉంటుంది. అంతకంటే నీకేం కావాలి? భూభ్రద్భిట్కుధరోద్ధరోద్ధిత సురద్భిట్చిచ్చరభ్రాట్నను పృథ్వీద్రేడ్ధరౌషధీర్కరుచివాక్పత్రక్షరేడక్షర ఇలాంటివన్నీ చెప్పాలి. చెప్పడం ద్వారా వాడు బలంగా, బలిష్టంగా, ఆరోగ్యంగా ఉంటాడు. మీ పిల్లల ఆరోగ్యం కావాలి అంటే మీరు శ్లోకాలు చెప్పాలి. మీ పిల్లల ఆరోగ్యం కావాలి అంటే మీరు భగవన్నామాన్ని వాటితో చేయించాలి. పిల్లలకి సంస్కారం రావాలన్నా భగవన్నామాన్ని చేయించాలి. ఈ భగవన్నామాన్ని చేయడము అనేది భారతీయుడు ఎప్పటిదాకా వదిలిపెట్టాడో అప్పటిదాకా వాడు తరిస్తాడు. ఏనాడు భగవన్నామాన్ని వదిలిపెట్టాడో వాడి పని అయిపోయింది. అక్కడితోటి వాడు బతికి ఉన్నటువంటి శవం కింద లెక్క. భగవన్నామాన్ని చేయనటువంటి వాడు బతికి ఉన్న శవముతోటి లెక్క. ఎందుకంటే మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది, ఇది ఈ శరీరం ఏమిటి? చాలా దుర్మార్గమైనటువంటిది. దీంట్లో ఏమి పెద్ద పస లేదు. దీన్ని చూసుకొని మనం మురిసిపోవడం తప్ప, ఇలాంటి శరీరాలు కొన్ని వేల కోట్లు ఈ భూమి మీదకి వచ్చినాయి. ఇప్పుడు మన చుట్టుపక్కల వేల కోట్లు ఉన్నాయి. ఇక ముందర కూడా చాలా ఉండబోతున్నాయి. అనవసరంగా ఈ శరీరాన్ని చూసి మనం మురిసిపోవడం తప్ప ఈ శరీరములో ఏ పస లేదు. కేవలం పాంచభౌతికమైనటువంటి శరీరాలు ఇవి. దీన్ని చూసి మనం మోహపడి, ప్రలోభపడి, ఇదేదో మహత్తరమైంది, గొప్పది అనుకొని అనవసరమైనటువంటి కష్టాలకి మనం ఎప్పుడూ పోవద్దు. ఈ శరీరం ప్రధానమైంది కాదు. ఈ శరీరములో ఉండగా ఈ మనస్సుని పరమాత్మ వైపు తిప్పినటువంటి వాడు మాత్రమే ధన్యుడు. శరీరం లేకపోతే మనస్సును తిప్పలేం. కాబట్టి ఈ శరీరం ఎంత దాకా శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ధర్మాలను సాధించాలి అంటే శరీరం ఉండాలి. అందుకనే ధర్మము గోవింద అంటము అని చెప్పాడు కదా. ఈ శరీరం ఉండగా నీకు 84 ఏళ్ళు వచ్చినాయి, గోవింద గోవింద అనేటటువంటి నామాన్ని నువ్వు చెయ్యి, అదే నీ ధర్మం. అందుకని ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని చెప్పారు ఆదిశంకరులు అనేటటువంటి మాట మనం దానివల్ల చెప్పుకున్నాం. కాబట్టి ధర్మము చాలా ప్రధానమైనటువంటిది. అది భగవన్నామమే. శివ శివేతి శివేతి శివేతివా, భవ భవేతి భవేతి భవేతివా, హర హరేతి హరేతి హరేతివా, భజ మనః శివమేవ నిరంతరం. నిత్య నిరంతరము శివనామాన్ని నువ్వు చేస్తూ ఉండు. శివ 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 ఎనరాదా, శివనామము చేదా అని మనకి పెద్దలు చెప్పారు కదా. స్మరణము మరవకురా, నామ స్మరణము మరవకురా అని మనకి ఎన్ని రకాలుగా భగవన్నామము
మనకి స్పష్టంగా పెద్దలందరూ చెప్పారు. రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా, రామనామము తక్క అన్యమంతయు కూడా నీ స్వరూపముగాదు మనసా. భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని తలువవో మనసా అని అన్నమాచార్యులు వారు చెప్పలేదా? వీళ్ళందరూ అనుభవించి ఏ మాధుర్యాన్ని వారు గ్రోలారో అది మనందరికీ తెలియపరుస్తున్నారు. ఇదిరా తరించే పద్ధతి. పరమాత్మని చేరాలి అంటే కలవు నామ సంకీర్తన అని చెప్పారు. ఈ కలియుగంలో నామ సంకీర్తన చేస్తే మాత్రమే మనం పరమాత్మని చేరగలము అని స్పష్టంగా మనకి తెలియపరుస్తున్నారు. అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. స్పష్టంగా ఈ పదాన్ని వారు వాడడంలో ఉండేటటువంటి ఈ ప్రయోగము ఇది తప్ప తుదిశ్వాస వదిలేటప్పుడు మనల్ని కాపాడే వస్తువు ఇంకొకటి లేదు. పుట్టిన ఎవరికైనా ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక్కొక్కళ్ళకి 30, 40, 50, 60, 70 ఇట్లా వయస్సులు ఉన్నాయి కదా. కళ్ళు మూసుకొని ఆలోచించండి. అనుభవించిన వయసు అంతా ఒక క్షణంతో సమానం. ఇప్పటిదాకా ఏమిట్రా జరిగింది అంటే కళ్ళు మూసుకుంటే ఇక ముందు భవిష్యత్తులో ఏదో ఉంది, నేను సాధించబోతున్నా అని బతుకుతున్నాం. కానీ తుదిశ్వాస వదిలేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకుంటే అంతా క్షణమే, అంతా క్షణికమే. కాబట్టి ఈ ఒక్క క్షణం కోసం మనం వృధా చేసుకోవద్దు. ఏదో ఒకనాడు అది వస్తుంది. అది వచ్చేటప్పటికి మనం సంసిద్ధులమై ఆ పరమాత్మని వదిలిపెట్టకుండా సంకీర్తన చెయ్యాలి. అది ఇవాళ సాధన చెయ్యాలి. కర్త కారయిక చైవ ప్రేరక హనుమోదక అని నిజంగా మీ అందరితోటి ఈ నామ సంకీర్తన చేస్తున్నటువంటి ఈ సంస్థ ధన్యమైంది. మీరందరూ ఈ సంస్థలో సభ్యులు అవటము అనేది మీ జన్మాంతర సుకృతం. రెండోది ఏమీ లేదు. పుట్టినవాడు పోవుట తథ్యము కాబట్టి పోయేనాడు మీరు చెప్పినటువంటి భగవన్ నామము అనే డిపాజిట్ ఏదైతే ఉందో అది మీ అందరినీ కాపాడుతుంది, ధరింపజేస్తుంది. దీంట్లో ఎలాంటి అనుమానము లేదు. కాబట్టి ఇలాంటి మహత్తరమైనటువంటి సంస్థలో నిత్యము మీరు నామ సంకీర్తన చేస్తున్నటువంటి మీ అందరి మధ్యలో ఒక 4 మాటలు పంచుకునేటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చినందుకు ముందు మా నటరాజ్ శర్మ గారికి నేను నమస్కారాలు తెలియపరచుకుంటూ, ఇక్కడ చూడండి మొట్టమొదటి శ్లోకం స్వామివారు మొదలు పెడతారు. మూఢజహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దుఃఖృంకరణే. దీన్ని మనం విస్తృతంగా వ్యాఖ్యానం చేసుకుంటే ఈ ఒక్క శ్లోకం చాలు మనకి ఒక సంవత్సరం చెప్పుకోవడానికి. కాబట్టి అంత వ్యాఖ్యానం ఉంటుంది. అంతా డబ్బుతోటే కదా, కాంచనముతోటే కదా. ఆరంభమే దీంతో చేశారు. టకా ధర్మ టకా కర్మ టకాహి పరమం పదం టకాయస్య గృహే నాస్తి హాటకా టకాయతే అని మనకు చెప్తూనే ఉన్నారు కదా. అయ్యా టకా అంటే డబ్బమ్మ. పూర్వము టంకణాలు టకా అని పిలిచేవాళ్ళు. ఇప్పటికీ బెంగాల్లో టకా అనే పిలుస్తారు. టకా ధర్మ డబ్బే ధర్మమయ్యా, డబ్బు వల్లే కర్మాచరణ చేయగలం. టకాయస్య అట్లా మొత్తము అంతా డబ్బుతోటే నిండి ఉంది. టకాయస్య గృహే నాస్తి, ఏ ఇంట్లో డబ్బు లేదో హాటకాహ టక్టకాయతే, కుండల్ని కనుక మీరు కొడితే టకటక టకటక అని ఖాళీ చప్పుడు వచ్చినట్టుగా అలాంటి చప్పుడు వస్తుంది తప్ప అక్కడ ఉండేటటువంటి కుండల్లో ఏమి నిండి ఉండదు అని మనకి మొత్తం ధనంతో చెప్తారు కదా. ఇప్పుడు ధనం అంటే ఏంటి? ఇది హాటకమా, ఊరికినే ఉట్టి కుండ, లేదా ధనంతో కూడినటువంటి కుండ? మనం చూడాలి. ధనం అంటే ఏమిటో మనకు తెలియాలి. దీనికి మనం శ్రీ సూక్తం తీసుకుంటే ఫలశ్రుతిలో ఎక్కితే ధనం అగ్నిర్ ధనం వాయుర్ ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమశ్నుతే. ధనాలు ఏమిటి? అగ్ని ధనము, వాయువు ధనము, సూర్యుడు ధనము, ఈ భూమి ధనము, మన ఇంద్రియాలన్నీ ధనము, మన బుద్ధి బృహస్పతి, ఇవన్నీ కూడా మనకి ధనాలేగా. బుద్ధి లేకుండా డబ్బు సంపాదించేవాడు ఉన్నాడా? ఎవడు లేడు. అసలు ధనం ఎక్కడుంది? శరీరం లోపల ఉంది. మీరు లక్ష్మీదేవికి కానీ భగవన్ నామాన్ని కానీ చేస్తే మీ శరీరంలో 1 డిగ్రీ టెంపరేచర్ పెరిగిందనుకోండి, దేనికైనా పనికొస్తుందా? ఇది 99 నుంచి 100 దాటితే ఏమైనా పని చేయగలదా? ఏమీ చేయలేదు. అంటే ధనము ఏది? లోపల ఉన్నటువంటి అగ్ని. ఆ అగ్ని అనేటటువంటి ధనం ఎలాంటి ధనం అయి ఉండాలి? యోగముతోటి కూడినటువంటి ధనం అయి ఉండాలి. అంటే తపస్సుతోటి కూడినటువంటి అగ్ని ఎవడి శరీరంలో ఉంటుందో, ఎవడు తపస్సుని నియతంగా ఆచరిస్తాడో వాడు ధన సంపన్నుడు. ఇప్పుడు భగవన్ నామం చెప్పడం వల్ల మీకు తెలియకుండా ఒక మహత్తరమైనటువంటి అగ్నిని మీ శరీరాల్లో పెట్టుకున్నారు. ఆ భగవన్ నామం చేసేటప్పుడు మీకు తెలుస్తుంది అది ఏమిటి. ఇంత ఆనందాన్ని వదిలిపెట్టి వాళ్ళందరూ అలా ఎలా కూర్చున్నారు అని మనకి భావన వస్తూనే ఉంటుంది. ఎందుకంటే అది మీలో వచ్చిన ధనము అహంకారం చేత మీతో మాట్లాడించేటటువంటి మాట. ఏమిటి మూర్ఖులు అలా పడుకున్నారు, వాళ్ళందరూ అలా ఉన్నారేమిటి, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతృప్తిగా ఉంటుంది. అంటే కొంచెం ధనం మీలోకి వచ్చింది కదా. ధనం వస్తే ఏమొస్తుంది? అహం వస్తుంది.
ఆ అహముతోటి మనం మాట్లాడేటటువంటి మాట. కాబట్టి ఇతరులను ఎప్పుడు నిందించాల్సిన పని లేదు. మనం చెయ్యాల్సినటువంటిది, మనం సంపాదించాల్సినటువంటి ధనం ఇతరులను వంకబెట్టడం వల్ల మీరు చేసేటటువంటి తపస్సు వృధా పోతుంది. కాబట్టి అది పోకుండా మీ ధనాన్ని మీరు ఒడిసి పట్టుకోవాలి. ఇతరులని ఎప్పుడు వంక పెట్టద్దు, కానీ ఇతరులకు ఎప్పుడు మంచి చెబుతూ ఉండాలి. నాయన నువ్వు ఆచరించు, నువ్వు చేస్తే చాలా మంచిది అనే ధర్మాన్ని బోధ చేయాలి. చెయ్యకుండా ఒక్కడే చేసినా కూడా అది ప్రయోజనం లేదు. నలుగురికి మంచి చెబుతూ మనం ఆచరిస్తూ ఉండాలి. స్వాధ్యాయ ప్రవచనేచ అని మనకి స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి ధనాలు అగ్ని, వాయువు, గాలి ఆగిపోతే ఏముంది, ధనాలన్నీ పోయినట్టేగా. ఈ శరీరంలో ఉన్న డబ్బు మొత్తం పోయిందిగా. ఇప్పుడు నిన్నటిదాకా నాకు ఎప్పుడు అర్థమయ్యేది కాదు ఒక తత్వం. నేను ఎప్పుడు వింటూ ఉండేవాడిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది. నాకు మొదట్లో అర్థం కాలేదు. గూటినున్న రామశిలక గువల పాలాయరన్న గూడు సినబోయనే అనేవారు. ఏమిటా గూటినున్న రామశిలకేంటి, గువ్వల పాలవడం ఏమిటి, చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, మొత్తము అన్ని ఊళ్ళు నేను నిచ్చెనేసిన, పర్వతాలన్నీ ఎక్కి చూసినా, ఎక్కడా ఎటు చూసినా కానీ చిలక జాడ కానరాదే, ఏం చేసినా చిలక జాడ కనిపించట్లేదే అనే ప్రయోగం చేస్తారు. ఏమిటి నాకు ఇంకా అర్థం కాలేదు. మాణిక్యం చేతికి పంచభక్ష పరమాన్నములు పళ్ళెములో పెట్టి ఇచ్చిన, మాణిక్యం చేతికి ఇచ్చిన మాటలాడదు రామచిలక, ఇది మూడో ప్రయోగం చేశారు. నాకు అర్థం కాలేదు ఏమిటి ఈ ప్రయోగం ఏమిటి. గుండె మీద బండివాలెను, గుండె రెండు చెక్కలాయను, గూటినున్న రామచిలక గువ్వలాపాలాయను అని అర్థం. ఇందులో ఎవరికైనా అర్థమైందా ఏదైనా? ఎంత మహత్తరమైనటువంటి అర్థం పెట్టారు అంటే, నేను మా నాన్నగారు కాలం చేశారు. మా నాన్నగారు కాలం చేసి అక్కడ పడుకొని ఉన్నప్పుడు ఆయన పక్కన ఒక్కసారి నేను కూర్చొని ఉన్నప్పుడు అప్పుడు నాకు మనసులో స్మరణ వచ్చింది. గూటినున్న రామచిలక గువ్వలాపాలాయరన్నా, గూడు చిన్నబోయేనే. ఎంత చిన్నపోయింది ఈ గూడు. నిన్నటి దాకా రకరకాలైన చూశానే, ఇప్పుడు నేను 7 మూళ్ళు నిచ్చెనేసిన, ఎక్కడా తిరిగి చూసినా కానరాదు చిలక తేడ. ఆ లోపల ఉన్నటువంటి చిలక ఏదో కనిపించట్లేదే నాకు, అది ఎక్కడికి పోయింది. ఆ రోజు అర్థమైందమ్మా, అప్పటిదాకా నాకు అర్థం కాలేదు. ఆయన పక్కన కూర్చున్నప్పుడు నాకు వచ్చినటువంటి వేదాంతము నాకు అర్థమైంది. ఇందులో ఉన్నటువంటి నిన్నటి దాకా నా కొడుకులు డబ్బు అని రకరకాలుగా తిరిగారు. నాకు ఇది నచ్చలేదే, ఆ అన్నం అది పెట్టండి ఇది పెట్టండి అని అడిగి తిన్నారు కదా. పంచభక్ష పరమాన్నములు పళ్ళెములో పెట్టి ఇచ్చిన ఆయన తింటారా ఇప్పుడు? మాణిక్యం చేతికి ఇచ్చిన, నిన్నటిదాకా డబ్బు కోసం బాగా వెంపర్లాడారుగా, ఈ కుటుంబము సంసారము నా పిల్లలు డబ్బు అని వెళ్ళారు కదా. మాణిక్యం చేతికి ఇచ్చిన మాటలాడదు రామచిలక, మాట్లాడుతుందా? గుండె మీద బండి వాలెను, గుండె 2 చెక్కలాయను. ఆ గుండె 2 చెక్కలు అయిపోయింది. జీవబ్రహ్మలుగా ఏదైతే ఉందో అందులో ఈ 2 అయిపోయి కేవలము బ్రహ్మం మాత్రమే మిగిలి ఉంది, 2 చెక్కలయ్యి. కాబట్టి గూటినున్న రామచిలక గువ్వలాపాలాయరన్న అంటే ఈ శరీరంలో ఉండేటటువంటి నిన్నటిదాకా ఉన్న జీవుడు 2గా దీన్ని వదిలిపెట్టి వెళ్ళిన వాడిగా అయిపోయాడు, 2గా అయ్యి ఆ పరమాత్మని చేరాడు అనేటటువంటి భావము ఎంత చక్కగా చిన్న తత్వంలో ఆయన తెలియపరిచారు. ఇది ఎవరికైనా తప్పదు కదా. అంటే ధనం ఏమిటి మన లోపల ఉండేది? ఈ డబ్బు ఈ బయట కనిపించేది కాదు, అసలు ధనం మన శరీరంలో ఉంది. బయట పాంచభౌతికంగా అదే అంతటా నిండి ఉంది. ఎవడైనా అగ్ని, జలము, వాయువు, ఆకాశము, పృథివీ 5టిని వదిలిపెట్టి డబ్బు సంపాదిస్తాడో చెప్పండి? భౌతికమైన ధనం అయినా సరే సంపాదించలేడు కదా. భౌతికమైన ధనం అంతా కూడా పాంచభౌతికమే. ఇది మొత్తం పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంది. ఆయన్ని ఎవడు ప్రసన్నం చేసుకుంటాడో శరీరంలో ధనము బయట ధనము 2 వాడికే వాడిస్తాడు. పరమేశ్వరుడి ఆధీనంలో ధనం ఉంది. కాబట్టి ఈ ధనాన్ని ఉపాసన చేయటం అంటే మీరు గోవిందనామాన్నో శివనామాన్నో ఖచ్చితంగా చేస్తూ పోతే మీ శరీరంలో ధనము అభివృద్ధి అవుతుంది. బయట ఉన్నటువంటి ధనాన్ని కూడా ఆకర్షించి పరమాత్మ నీకు అందజేస్తాడు. కుబేరుడికి అంత ధనాన్ని ఇచ్చినటువంటి వాడు పరమేశ్వరుడే. కాబట్టి ధనం ఏమిటి? భగవన్ నామమే ధనం. ఇది చేస్తే మన లోపల ఉన్న ధనాలన్నీ కూడా చక్కగా ఇంధనాల్లాగా పనిచేసి ఈ శరీరము ఈ జీవుడు పరమాత్మలో చేరేదాకా సహకరిస్తాయి. కాబట్టి ధనము అంటే అది మనం తెలుసుకోవాలి. ఇందులో మూఢజహి ధనాగమ తృష్ణాం, మూఢుడు మాత్రమే భౌతికమైనటువంటి ధనాల మీద తృష్ణతోటి వాడు తిరుగుతూ ఉంటాడు. నాకు ఆ డబ్బు కావాలి, లక్షల కోట్లు వచ్చినా వాడికి సరిపోదు, ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంటాడు. కానీ ఒక్క క్షణము ఎంత నువ్వు సంపాదించినా నువ్వు తిని నువ్వు ఆనందించి నువ్వు అనుభవించేదే నీ దగ్గర ఉన్న డబ్బు. మిగతా దానికి మొత్తానికి నువ్వు కుక్క లాంటి వాడివి అని చాణక్యుడు చెప్పాడు, నేను కాదు.
ఎందుకు చెప్పాడయ్యా కుక్క లాంటి వాడివి అంటే, దానికి కాపలా కాసి ఇంకోటి చేతిలో పెట్టిపోతావు. కాపలా కాసేవాడిని ఏమంటారు? కాపలా కాసేది కుక్కే. కాబట్టి నువ్వు లక్షల కోట్లు సంపాదించినా, నువ్వు అనుభవించి, నువ్వు ఆస్వాదించి, ధర్మము కోసము నువ్వు ఖర్చు పెట్టినటువంటిదే నీది. అది కాకుండా మిగతా మొత్తము సంపదకి నువ్వు కుక్క లాంటి వాడివి అని స్పష్టంగా ఆయన చాణక్యుడు తెలియపరుస్తాడు. కాబట్టి కుక్క జీవితం కావాలి అనుకునేవాడు బాగా సంపాదించి పూర్తిగా నిండా పెట్టుకొని వాడు దాన్ని మొత్తం కాపాడిపోతాడు. కానీ చక్కగా సంపాదించు. ఏది నీ చక్కటి కర్మ వల్ల నువ్వు ఎంత సంపాదించగలవో, లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం, దాంతో ఆనందంగా ఉండేటటువంటి వాడు ధన్యుడు. ఓ సంపాదన కోసం వెంపర్లాడి 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 రాజులు పుట్టారు ఇంతకుముందు, మహాత్ములు మహానుభావులు. ఓ మొత్తం భూమినంతా కొలిచి లెక్క కట్టగలిగేటటువంటి వాళ్ళు పుట్టారు. వాళ్ళు ఎవరు కూడా నిజమైన ధనవంతులు కారు. నిజమైన ధనవంతుడు ఎవరో తెలుసా అమ్మా? త్యాగము చేసేటటువంటి వాడు నిజమైనటువంటి ధనవంతుడు. ఇది మనకు ఒక ఘట్టంలో చాలా అద్భుతంగా చెప్తారు కంబరామాయణంలో. ఒకానొక సందర్భంలో భరతుడు గుహుడి యొక్క నావని ఎక్కాడు. ఎవరెవరితోటి? కౌసల్యాదేవితోటి, మిగతా కైకతోటి, ఆయన మొత్తము అంతా తల్లుల్ని ముగ్గురిని తీసుకొని వెళ్ళి కూర్చున్నాడు. కూర్చొని ఉన్నప్పుడు కౌసల్యాదేవి అక్కడ కూర్చొని ఉంది. కూర్చొని ఉండగానే ఈయన చెప్తాడు గుహుడికి, భరతుడు, నా వల్ల నా తల్లి ధనవంతురాలైంది కౌసల్యాదేవి అంటారు. అదేమిటరా నీ వల్ల ధనవంతురాలు కావడం ఏమిటి? రామచంద్రమూర్తికి జన్మనిచ్చింది, సాక్షాత్తు దశరథుడి యొక్క పత్ని, రాజ్యం ఉంది, ఇంత డబ్బు ఉంది, నీ వల్ల గొప్పదైందంటావేమిటి? ఎలా అయిందో చెప్పు అని అడుగుతాడు గుహుడు. అడిగినప్పుడు ఎంత బాగుంటుందంటే కంబరామాయణంలో ఈ ఘట్టము, అక్కడ చెప్తాడు ఆయన, నాయన దేనివల్ల మహానుభావులు అవుతారు? అయితే బాగా సంపాదించాలి, దానివల్ల గొప్పవాడవుతాడు, లేదా ఉన్నది త్యాగం చేయాలి, దానివల్ల గొప్పవాడవుతాడు. సంపాదన అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న సంపాదన అంతా ఏ ఒక్కడు సంపాదించలేడు. ఎవడైనా సంపాదించగలదా? ఒక్కడు. కాబట్టి సంపాదన వల్ల గొప్పవాడవటం అనేది దుర్లభం. ఎంత నీకున్నా ఇంకా అంతకంటే ఎక్కువ ప్రకృతిలో మిగిలిపోయి ఉంటుంది. కానీ త్యాగము అనేటటువంటిది నీ దగ్గర ఉన్నది మొత్తము తీసేసి ఇవ్వగలగటము అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడ నేను కౌసల్య ఎందుకు నా వల్ల గొప్పదైందో చెప్తాను నేను. 14 భువన భాండాలకి జన్మనిచ్చిన వాడికి జన్మనిచ్చిన తల్లి 14 భువన భాండాలకి జన్మనిచ్చింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడికి జన్మనిచ్చింది ఎవడు? శ్రీమన్నారాయణుడు. ఆయనకి జన్మనిచ్చింది ఎవరు? ఈ కౌసల్య. కాబట్టి ఆమె చాలా సంపద ఉన్నావిడే. 14 భువన భాండాలకి జన్మనిచ్చిన వాడికి జన్మనిచ్చినటువంటి తల్లి చాలా సంపద ఉన్నదే. కానీ ఆ సంపద వల్ల ఆమెకి గొప్పతనం రాలేదు. ఎప్పుడు ఆమె గొప్పదైంది అంటే భరతుడు అనేవాడు పుట్టడం వల్ల, భరతుడు అనేవాడు ఇక్కడ ఉండడం వల్ల అలాంటి 14 భువన భాండాలకి జన్మనిచ్చినటువంటి ఆ తల్లి ఆ శ్రీమన్నారాయణుని త్యాగం చేయాల్సి వచ్చింది. వాళ్ళ అడవులకి త్యాగము చేయడం వల్ల కదా మహాత్ములయ్యేది. నా వల్ల, నా యొక్క కర్మల వల్ల నా తల్లి ఇవాళ రామచంద్రుడిని త్యాగం చేసి మహోన్నతమైనటువంటి స్థితికి చేరింది అని భరతుడు అక్కడ చెప్తాడు. కాబట్టి త్యాగము నిజమైనటువంటి ధనం. ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏమిటి అంటే దాచుకొని బాగా లోపల పెట్టుకొని కూర్చున్నటువంటి వాడు ధన్యుడు కాదు. తన దగ్గర ఉన్నటువంటి దాన్ని బయట ఇచ్చేటటువంటి వాడు ధన్యుడు. దీన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వేమారెడ్డి గారి ఒక అద్భుతమైనటువంటి పద్యంలో మనకి ఇది చక్కగా కనిపిస్తుంది. భూమి నాది అనిన భూమి పక్కున నవ్వు, దానహీనుని చూచి ధనము నవ్వు, యుద్ధ భీతుని చూచి కథన భీతుని చూచి కాలుండు నవ్వురా, విశ్వదాభిరామ వినురవేమ అని అద్భుతమైన శ్లోకం. భూమి నాది అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏం చేస్తుంది? భూమి పక్కున నవ్వుతుంది. ఒక్కసారి పక్కున నవ్వుతుంది. అరే పిచ్చివాడా, నిన్న నాదని ఒకడు అన్నాడురా, మొన్న నాదని ఒకడు అన్నాడురా, అవతల మొన్న నాదని ఒకడు అన్నాడురా, ఇవాళ నాదని నువ్వు అంటున్నావు. నువ్వు కూడా శాశ్వతం కాదురా. రేపు నాది అనేవాడు పుట్టబోతున్నాడు, ఎల్లుండి నాది అనేవాడు పుట్టబోతున్నాడు. కానీ నేను మీ ఎవ్వరి దాన్ని కాదు, నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి చెందినట్టు వంటి దాన్ని. నన్ను ఎవడు నాది అనే భ్రమలో ఉండకండి. ఎందుకంటే ఇప్పటిదాకా అన్నవాడు ఎవడూ లేడు. నువ్వు ఉంటావనే భ్రమలో కూడా పెట్టుకోకు అని భూమి నాది అనినా భూమి పక్కున నవ్వబ్బా, ఎంత మాయకుడ్రా వీడు నాది అంటున్నాడు అని ఒక్కసారి నవ్వుతుందట. దానహీనుని చూచి ధనము నవ్వు. దానం చేయకుండా జేబులో ఒక 2000 రూపాయల నోటు వచ్చినప్పుడు దాన్ని చూసుకుంటూ ఇది నాది అని ఎవడైతే తిరుగుతూ ఉంటాడో వాడిని చూసి ధనం నవ్వుతుందట. ఏమిటి ధనం ఎందుకు నవ్వుతుంది వాడిని చూసి?
అంటే ఏమీ లేదు నాయన, నిన్న నేను వాడి జేబులో ఉన్నా, నాది నాది అని వాడు తొంగి చూశాడు. మొన్న వాడి జేబులో ఉన్నా, నాది నాది అంటూ వాడు తొంగి చూశాడు. అవతల మొన్న వాడి జేబులో ఉన్నా, నాది నాది అంటూ వాడు తొంగి చూశాడు. కానీ మీ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటయ్యా అంటే, నేను ఈ జేబులో నుంచి రేపు ఇంకో జేబులోకి పోతాను, అక్కడి నుంచి ఇంకో జేబులోకి పోతాను. నా పేరు చెంచెలరా, ఒక దగ్గర నేను ఎప్పుడు ఉండను. నేను మీ ఎవ్వరికి సంబంధించిన దాన్ని కాదు, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి చెందినటువంటి దాన్ని అని స్పష్టంగా అక్కడ ధనము నాది, దానహీనుని చూచి ధనము నవ్వు. అంటే ఈ జేబులో 2000 ఉండగా దీన్ని ఒక ధర్మ కార్యక్రమంలో, అంటే మన అవసరాల్ని వాడుకొని అంతా పూర్తి చేసుకొని ఏ కష్టము మన కుటుంబానికి లేదు అని చక్కగా నిర్ణయించుకొని నువ్వు నీ ధర్మాల్ని పక్కన పెట్టి ఇతరులకి దానము చేయడము అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. లేకపోతే ఆ ధనం నవ్వుతుంది ఒక్కసారి చూసి. మూడోది, కథన భీతుని చూచి కాలుండు నవ్వురా. యుద్ధం చేయడానికి వెళ్ళి అమ్మో నేను ఎక్కడ చచ్చిపోతాను అని కొండెనకాలు దాక్కొని పోయేవాడిని చూసి కాలుడు నవ్వుతాడు. ఆ సందర్భం అయితే మనందరికి కూడా ఇది వర్తిస్తుంది. ఇక్కడ ఒక మహత్తరమైన కార్యక్రమం జరుగుతుంది, అద్భుతంగా అందరం కలిసి చేసుకుంటున్నాం. ఈ చేసుకునేటటువంటి కార్యక్రమంలో నా దగ్గర డబ్బు లేదు, మరి నేను ఇవ్వలేను కదా అని భయపడుతూ ఎవరైనా పక్కకి వెళ్తారేమో, వాళ్ళ గురించి ఇది చెప్పబడ్డది. ఎక్కడా భయపడద్దు. నీ దగ్గర లేదా, శారీరకంగా నువ్వేం చేయగలవో చెయ్యి. లేదు, నువ్వు ఇంకొక డబ్బున్న వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఇలా మహత్తర కార్యక్రమం జరుగుతోంది అని ఒక 10 రూపాయలు వాడి దగ్గర నుంచైనా తీసుకొచ్చి ఇవ్వు. కానీ భయపడి పక్కకి పోకు. ఏదో నాకు తక్కువ, చిన్న చూపు అని అనుకోకుండా నీ వంతు నువ్వేం చేయగలవో. పత్రం పుష్పం ఫలం తోయం, దానికే పరమాత్మ సంతోషిస్తాడు. కాబట్టి అందరము కలిసి సమిష్టిగా చేసుకునేటటువంటి కార్యక్రమంలో ఉండే బలము ఒక్కళ్ళు చేసేటటువంటి కార్యక్రమంలో ఉండదు. అందరము మనసు ఒకటిగా పెట్టుకొని ఒక అధినాయకుడిని ఎప్పుడూ ఉంచుకొని వాళ్ళ యొక్క అడుగుజాడల్లో, మార్గదర్శనంలో ఒక గురువుగా మనం పెట్టుకొని ముందరికి వెళ్ళటం వల్ల మాత్రమే మనం తరిస్తాము. కాబట్టి ధనము అనేటటువంటిది ఏమిటి అంటే, ధర్మాన్ని ఆచరించడానికి వెచ్చించినటువంటి ధనమే మన వెంట ఉండే ధనము. ఖర్చు పెట్టుకున్నది ఈ జన్మలో అనుభవించేది, దానము చేసినటువంటిది వచ్చే జన్మలో మనకు వచ్చేటటువంటిది. పెడితే పుడుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకెళ్లి బ్యాంకులో డబ్బులు వేశారు, మీ చేతిలో కార్డు ఉంది, అందులో ఎన్ని డబ్బులు ఉన్నాయి అన్నీ భవిష్యత్తులో వాడుకోవడం కోసమేగా ఈ కార్డు ఇచ్చింది. అలాగే ఇప్పుడు చేసే ధర్మ ఒక క్రెడిట్, ఒక డెబిట్, 2 కార్డులు లోపల పెడతారు. కార్డు వచ్చే జన్మలో నువ్వు వాడుకోవడానికి, గీక్కొని తీసుకోవడానికి ఉపయోగపడుతుందయ్యా. ఇదిగో డిపాజిట్ ఇక్కడ వేసుకున్నావు కదా, అందుకని భగవన్ నామాన్ని మనం ఆచరిస్తే ఇది మన డిపాజిట్గా ఉండి, మనం చేసేటటువంటి దానం మనకి డిపాజిట్గా ఉండి భవిష్యత్తులో మన వెంట వస్తుంది. ఇవాళ మనకి తిండి దొరకలేదన్నా, ఇవాళ మనం ఇబ్బందుల్లో ఉన్నామన్నా, మనం పూర్వజన్మలో సక్రమంగా ఉన్ననాడు చెయ్యలేదు, దీంట్లో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ధనము అనేటటువంటిది నువ్వు అనుభవించేది నిజ కర్మ వల్ల ఏదొస్తుందో దాంతోటే నువ్వు సంతృప్తిగా ఉండు అని స్పష్టంగా ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, మీ దగ్గర ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లున్నా తుది శ్వాస వదిలిపెట్టాల్సిన నాడు వచ్చినప్పుడు వాడు హెలికాప్టర్లో పోతున్నా పడిపోతాడు, వాడు ఇంకొక చోట నుంచి పోతున్న విమానాల్లో పోతున్నా పడిపోతాడు, కార్లలో పోతున్నా పడిపోతాడు, నడుచుకుంటూ పోతున్నా పడిపోతాడు. తుది శ్వాస వదిలిపెట్టేటప్పుడు మా తాతయ్య గారు, మా నాన్న చెప్పేవారు, మాకు బుద్ధికొండలో ఒక చెట్టి గారు ఉండేవారు. ఆయన భోజనం చేసి రాత్రిపూట ప్రశాంతంగా ఆ వీధిలో చక్కగా ఇట్లా పైన వస్త్రం ఉంటే ఇట్లా వేసుకొని నడుస్తున్నాడు. పైన ఒక గద్ద పామును పట్టుకొని తీసుకెళ్తోంది. దాని కాలు జారి ఆ పాము వచ్చి ఈయన మీద పడ్డది. పడి మొహం మీద కాటు వేసింది. ఒక్క 5 నిమిషాల లోపే ఆయన మరణించాడు. ఆయన ఊహించాడా ఈ శరీరం ఇలా పోతుంది, ఈ శరీరం అనేది ఇంత శాశ్వతంగా ఇలా ఉంటుంది అని ఆయన ఎప్పుడు ఊహించలేదే. కానీ మృత్యువు వెంట వచ్చిన నాడు అది ఏ క్షణం ఎప్పుడైనా మనల్ని కబలించుకొని తీసుకొని వెళ్ళిపోవచ్చు. అది వెళ్ళే లోపలకే ధర్మ కార్యక్రమాన్ని, భగవన్నామాన్ని, భగవంతుడి కోసము మనం అనుష్ఠానం చేస్తూ భగవంతుడిని హృదయంలో పెట్టుకోవాలి. ఏనాడు ఈ శరీరం ఉంటుందో, ఏనాడు పోతుందో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి తుది శ్వాస వదిలిపెట్టేనాడు. మరి ఆయన అందరూ బుద్ధికొండలో అందరికంటే కూడా బాగా డబ్బున్నవాడట. మరి ఆయన మృత్యు వచ్చింది. ఆయన మృత్యు వచ్చినాడు ఆయన డబ్బు ఏమైనా కాపాడిందా? ఆ గ్రద్ద ఏమైనా 100 రూపాయలు ఇస్తే వదిలిపెట్టిందా? ఈ పాము ఏమైనా 10,000 ఇస్తే వదిలిపెట్టిందా? ఏమీ లేదే.
జరగాల్సింది జరిగింది కదా. కాబట్టి అశాశ్వతమై జర్జరమైనటువంటి ఈ శరీరము ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. తుది శ్వాస వదిలిపెట్టేనాడు డబ్బు మనల్ని కాపాడదు. దానికోసం వెంపర్లాడదు. ధర్మంగా నువ్వు ఆచరించే కార్యక్రమం వల్ల నీ జీవనానికి ఎంత అవసరమో చక్కగా అంతా ఉపాయించు. నీ పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చి ధర్మము చెప్పడానికి ఎంత అవసరమో అంత పెట్టి వాడిని భవిష్యత్తులో ముందరికెళ్ళి ఏర్పాటు చేయాలి తప్ప వాళ్ళ కోసం సంపాదిస్తూ పోతూ ఉంటే ఏనాడు మనం పరమావధిని చేరుకోలేము. ఇది ధర్మశాస్త్రాలు చెప్తున్నటువంటి నొక్కి ఒక్కాడిస్తున్నటువంటి మాట. కాబట్టి మొట్టమొదట ఏం చెప్పారు? అర్థం గురించి చెప్పారు. వెంటనే కామం గురించి చెప్తారు. ఇప్పుడు నాకు సమయం ఎంత అయిందో తెలియదు, ఎంతసేపు నేను చెప్పచ్చో తెలియదు. ఒక్కసారి ఇలా అంటే నేను ఎక్కడ అయితే అక్కడ ఆగిపోతాను. సమయం అయినట్టు ఉంది కదా. కాబట్టి మీ అందరికీ కూడా ఆలస్యం అవుతుంది. కాబట్టి చక్కగా రేపు సాయంత్రము మిగతా స్తోత్రాలు అన్నీ మనం చెప్పుకుందాం. మొత్తము ఎన్ని ఉన్నాయో అన్నీ మనం చెప్పుకోలేము. పరమాత్మ ఎంత అనుగ్రహించి భగవంతుడు నాచే ఎంత పలికిస్తే ఆ 4 మాటలు మీ అందరితోటి పంచుకొని నాకు నన్ను నేను ఉద్ధరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు అదే ఆనందము. ఆ పరమాత్మ నామముతోటే ఈ శరీరం మొత్తము గడుపుకుంటూ ఈ జీవితాన్ని మొత్తము ఆనందమయంగా ముందరికి వెళ్ళాలి అనేది నా తపన. కాబట్టి రేపటి రోజున మనం మిగతా నారీస్తనభరణాభీదేశం దృష్ట్వామాగా మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం ఇది చెప్పుకుందాం. ఒక్కసారి పెద్దగా అందరం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజము प्राप्ते सन्निहिते काले नहि नहि रक्षति डुक्रुंकरणे नारायण नारायण जय गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपिका वृंद विहारी लाल की गोविंद की शिव शिवेति 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 वा भव भवेति 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 वा हर हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरं शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः हरये नमः हरये नमः हरये नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री गुरुभ्यो नमः श्री गुरुभ्यो नमः श्री गुरुभ्यो नमः हरि ओम అని చెప్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.